మా అణ్వాయుధ తయారీ ఎవరు అడ్డుకోలేరు. యురేనియం శుద్ధి అనేది జరుగుతుంది. దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. ఆపినా ఊరుకునేది లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ అయితే స్పష్టం చేశారు. మా చుట్టుపక్కల అమెరికా యొక్క స్థావరాలు ఎన్ని పెంచుకున్నా మేము భయం పడము. అలాగే మా మీద దాడి చేసినా సరే మేము భయపడేది లేదు. పైగా ఇప్పుడు మీతో చర్చలు జరపాలంటే మా మిత్రులైనటువంటి రష్యా, చైనాని సంప్రదించి ఆ తర్వాత వాళ్ళు ఓకే అంటే మీతో చర్చలు జరపాలా వద్దనేది చూసుకుంటాం. యురేనియం శుద్ధి అనే దాన్ని ఆపడానికి మీకు హక్కు లేదు. అసలు మీరెవరు? మా మీద పెత్తనం చెలాయించడానికి మీకు ఎటువంటి హక్కులు లేవు. మాకు స్వతంత్రత ఉంది, స్వేచ్ఛ ఉంది. మీరు మా మీద యుద్ధం ప్రకటించినా సరే మాకు భయం లేదు అన్న విధంగా అయితే ఇప్పుడు ఇరాన్ అయితే చెప్పేస్తుంది. ఒకవేళ చర్చలు గనక విఫలమైతే దాడి చేసే అవకాశం ఉందని అమెరికా ఇప్పటికే ఇరాన్ని భయపెడుతున్నటువంటి సమయంలో ఇరాన్ నుంచి ఈ విధమైనటువంటి ప్రతిఘటన వచ్చింది. అంటే రష్యా, చైనాలు బలమైనటువంటి సంకేతాలే ఇరాన్కి ఇచ్చినట్లు తెలుస్తోంది.